తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ గౌరీ శంకరుల రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మహిళలు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించారు. గౌరీ శంకరుల రథోత్సవంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు హాజరయ్యారు. రథోత్సవంలో వివిధ రకాల కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. గౌరీ శంకరుల రథోత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆల్రెడీ అందరూ కూడా రైతులు కూలీలు అందరూ సమిష్టిగా చేసే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని అట్లదతికి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈ సంక్రాంతి అయిన తర్వాత అమ్మవారిని పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మార్నింగ్ పాన్పులని అందరూ మొక్కుబళ్ళతో పాన్పులు వేసుకుంటారు. తర్వాత రెండో కార్యక్రమం ఏంటంటే అమ్మవారికి సారి సమర్పిస్తారు. ఆ సారి అయితే ఇప్పటిదాకా మీరు అందరూ చూసే ఉంటారు. సారి 3000 మందితో భారీ ఎత్తున ర్యాలీగా జరగడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈ సంక్రాంతి అయిన తర్వాత అమ్మవారిని పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మార్నింగ్ పాన్పులని అందరూ మొక్కుబళ్ళతో పాన్పులు వేసుకుంటారు. తర్వాత రెండో కార్యక్రమం ఏంటంటే అమ్మవారికి సారి సమర్పిస్తారు. ఆ సారి అయితే ఇప్పటిదాకా మీరు అందరూ చూసే ఉంటారు. సారి 3000 మందితో భారీ ఎత్తున ర్యాలీగా జరగడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ గౌరీ మాతయ్య నమః. పూర్వం నుంచి కూడా ఈ గౌరీ చౌకలో అమ్మవారి ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని గద్దెకి తీసుకొచ్చి ఈ 3 నెలలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించుకుంటూ ఈవేళ రథోత్సవం జరిపించుకుంటున్నాం. మరి ఆల్రెడీ అందరూ కూడా రైతులు కూలీలు అందరూ సమిష్టిగా చేసే ఈ కార్యక్రమం